బావ మరదళ్ళు పార్ట్ 1. అందరికీ నమస్కారం. నేను మీ గీత. మన స్టోరీస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైక్ మాకెంతో మోటివేషన్గా ఉంటుంది. ధన్యవాదాలు. స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఎప్పటికప్పుడు శివాని చేసే అల్లరి అంతా ఇంత కాదు. ఎంత అల్లరి చేసినా తాను చేసే ఆగడాలను భరిస్తూ ఇంట్లో వాళ్ళందరూ ముద్దుగానే చూసుకుంటారు. ముఖ్యంగా వాళ్ళ నాన్న సురేందర్కి కూతురంటే మహా ముద్దు. ఇంట్లో అమ్మ నాన్న, నాయనమ్మ, తమ్ముడు ఎవరినీ వదిలిపెట్టదు. అందరినీ ఏదో ఆట పట్టిస్తూ ఏడిపిస్తూనే ఉంటుంది. పొద్దున్నే తన మేనత్త రజనీకి ఫోన్ చేసి ఎదురుగా నాయనమ్మను కూర్చోబెట్టి హాయ్ అత్త అంటుంది. తన తల్లిని వీడియో కాల్లో చూసిన రజనీకి నవ్వు ఆపుకోలేకపోయింది. కారణం, తన అమ్మకి జడలు వేసి కింద జడకుచ్చు పెట్టి వీడియో కాల్లో చూపెడుతుంది. చూసావమ్మా దీని ఆగడాలు, నాతో కూడా దీని కాటలే. ఓ మూలన పడి ఉండవలసిన వెధవని చూడు చూడు అంటుండగానే అప్పుడే నిద్రలేచిన తమ్ముడు రాజేంద్ర కళ్ళు నలుపుకుంటూ హాల్లోకి వస్తూ ఉంటే సురేంద్ర భార్య రాగిని, నాయనమ్మతో సహా అందరూ ఒకేసారి రాజేంద్రని చూసి గల్లుమని నవ్వులు, ఒకటే నవ్వులు. రాజేంద్ర మొహమంతా రకరకాలుగా బొట్టు, స్టిక్కర్లు, కాటుక మరకలు, బొట్టుతో మరకలు, వాటితోనే పెద్ద పెద్ద మీసాలు, మొహమంతా ఖాళీ లేకుండా వేస్తూ తమ్ముడు లేవకుండానే పెట్టేస్తుంది. చూడమ్మా అక్క అల్లరి, ఇప్పటికే స్కూల్కి టైం అయిపోతుంటే ఇదో లేటు అని 10వ తరగతి చదువుతున్న రాజేంద్ర గోల పెడతాడు. అంతలోనే గెడ్డం గీసుకుని అక్కడే ఉన్న టవల్తో మొహమంతా తుడుచుకుపోయేసరికి తెల్లగా ఉండే తండ్రి సురేంద్ర మొహం ఒక్కసారిగా నల్లగా అవుతుంది. వంటగదిలో రాగిని భర్త కోసం కాఫీ పట్టుకొస్తుంది. రాగినికి భర్తని చూసి అలా ఒకటే నవ్వు, అస్సలు నవ్వు ఆగడం లేదు. అద్దంలో తనను ఓసారిగా చూసుకుని ఇది కూడా నా కూతురు పనేనని అర్థమవుతుంది. ఇదంతా దూరాన్న బెంగళూరులో ఉంటున్న మేనత్త లైవ్ టెలికాస్ట్లో ఉండి చూస్తుంది. మేనకోడలి అల్లరి ఆగడాలకు అస్సలు నవ్వు ఆగడం లేదు అత్తకి. ఏమ్మా అత్తయ్య, ఇంక నీ కొడుకుని ఎన్నాళ్ళు దాచుకుంటావు? మాకేమైనా అసలు చూపెట్టేది ఉందా లేదా అని అడిగేసరికి, ఏమ్మా తల్లి, ఇప్పటికే మా మీద పడి ఆడుకుంటుంది చాలేదా, నా మనవడి మీద కూడా నీ ప్రతాపం చూపడానికా? అప్పుడే వాడి మీద నీ కన్ను పడిందా తల్లి అని నాయనమ్మ లక్ష్మమ్మ అంటుంటే రాణి కోపాన్ని తెచ్చిపెట్టుకుంటూ మూతి వంకళ్ళు తిప్పుతూ నాయనమ్మ వైపు చుర్రుమని చూస్తుంది. తినబోతూ రుచి ఎందుకమ్మా, బావ బయలుదేరుతున్నాడుగా, ఎలాగో మీ దగ్గరికే వస్తున్నాడు. ఆడతావో ఆడిస్తావో మరి ఎదురు చూద్దాంలే అని అంటుంది మేనత్త. రజనీకి ఏకైక కొడుకు వివేక్ అమెరికాలో చదువుకుని ప్రస్తుతం అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. రజనీ భర్త రవీంద్ర బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంటాడు. తన బావను చూసి సుమారుగా 10 ఏళ్ళు పైనే అవుతుంది. చదువుకు ఏ రకమైన డిస్టర్బెన్స్ ఉండకూడదని రవీంద్ర స్ట్రిక్ట్గా చెప్పడంతో తన చదువు కంప్లీట్ అయ్యే వరకు శివాని మీద ఎంత ప్రేమ ఉన్నా ఫోన్లు కూడా చేయడు. మొట్టమొదటిసారి అమెరికా నుండి వచ్చాక ట్రైన్లో బెంగళూరు నుండి కోనసీమకి తన మేనమామ సురేందర్ ఇంటికి బయలుదేరతాడు. సాయంత్రం లాస్ట్ బండికి 7 పైనే దాటాక బావ దిగుతాడు. నాన్న, తమ్ముడు వెళ్ళి ఇంటికి తీసుకొస్తారు బావని. గుమ్మం బయట కారులో దిగుతూ తన బావని చూస్తూ మనసులో సంతోషపడుతూ సిగ్గుపడుతుంది. మళ్ళీ రేపు పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు.